ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. శివుడిని స్తుతించి ఒక ప్రసిద్ధ స్తోత్రం ఇది. ఈ స్తోత్రంలో శివుడిని వివిధ రూపాలలో కీర్తిస్తారు. శివస్తుతి స్తోత్రం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. పార్వతీదేవికి భర్త అయిన, దేవతలకు గురువైన, జగత్తుకు కారణమైన శంభువుకు నమస్కరిస్తున్నాను. పాములను ఆభరణంగా ధరించిన పశుపతి అయిన శివుడికి నమస్కరిస్తున్నాను. ఆనందానికి మూలము, ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవగణములకు అధిపతి పశుపతి, సూర్యచంద్రులు అగ్ని 3 నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన ఆ శివునికి, ఆ శంభో శంకరుడికి నా పరిపడి వందనములు, నా నమస్కారములు అని ఇక్కడ అర్థం. భక్తితో ఈ స్తోత్రాన్ని చేయడం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మనస్సు ప్రశాంతంగా, శరీరము చురుగ్గా ఉండటము, దుష్టశక్తుల నుండి రక్షణ, వీటితో పాటు ఉద్యోగము, సంపద, విజయమును పొందవచ్చు. ఈ శ్లోకంలోని ప్రతి పదాలను ఏకాగ్రతతో శ్రద్ధగా చేయాలి. ప్రతి పదము ఆ పరమేశ్వరుడి గొప్పతనాన్ని వివరిస్తుంది. భగవంతుడిని రక్షణ కోసము ప్రార్థించే శ్లోకం ఇది.